ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నవంబర్ 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఈ విధంగా ఉండబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఒక పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి ప్రమాదాన్ని మీరు ఎదుర్కోబోతున్నారో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ ప్రమాదం నుండి కన్యా రాశి వారు బయటపడతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఎటువంటి ప్రతికూల, ఎటువంటి అనుకూల ఫలితాలు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక కన్యా రాశి వారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు. అలాగే ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి నిరంతరం శ్రమపడుతూనే ఉంటారు. అదేవిధంగా అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యలను అధిగమించడానికి నిరంతరం పాటుపడుతూనే ఉంటారు. సమస్యలకు పరిష్కారాలను కనుక్కుంటూ ఉంటారు. అదేవిధంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు వీరిని కష్టాలు ఎక్కువగా చుట్టుముడతాయి. జీవితంలో ఏది కూడా అతి సులువుగా సాధించలేకపోతారు. అతి కష్టం మీద మాత్రమే వీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అలాగే జీవితంలో మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, నవంబర్ 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారి యొక్క జాతకంలో వృత్తిపరంగా కావచ్చు, అదేవిధంగా బిజినెస్ పరంగా కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, సాధారణంగా ఉన్నప్పటికీ ఒక పెద్ద ప్రమాదం మాత్రం ముంచుకొస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది. అలాగే రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళకండి. అలాగే మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయడం వల్ల, అజాగ్రత్తగా ఉండడం వల్ల కూడా ప్రమాదాలు ముంచుకొస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకండి. అలాగే ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే శివభగవానుని మనసులో 11 సార్లు మననం చేసుకోండి. అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. కళ్ళు మూసుకొని ఆ శివభగవానుడికి మీ మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకోండి. ఎటువంటి ప్రమాదమైనా మీకు పొంచి ఉందో ఆ ప్రమాదం నుండి మిమ్మల్ని బయటకు తీసుకురమ్మని ఆ శివయ్యను మీరు వేడుకోండి. ఖచ్చితంగా భోలాశంకరుడు మీకు పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం నుండి మిమ్మల్ని బయటకు తీసుకొని వస్తాడు. వీలైతే కనుక శివుడికి అభిషేకం చేయించండి. మీ ఇంట్లో స్ఫటికలింగం కనుక ఉండి ఉన్నట్లయితే శివుడికి ఒక చెంబు నీళ్ళతో అభిషేకం చేయండి. ఖచ్చితంగా మీకు పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం నుండి మిమ్మల్ని బయటపడేస్తాడు. అలాగే వ్యాపారస్తులకి ఈరోజు సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు మీరు నేర్చుకోగలుగుతారు. అయితే ఒక వ్యక్తి నుండి మీకు మంచి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్థ జీవితంలో కూడా పై అధికారుల నుండి ఈరోజు మీకు ప్రశంసలు దక్కబోతున్నాయి. పెండింగ్లో ఉన్న ఒక పనిని మీరు పూర్తి చేసి వారి నుండి ప్రశంసలు కూడా మీరు పొందుకుంటారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈరోజు కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం.
విలాసవంతమైన వస్తువుల కోసం డబ్బును మీరు అస్సలు వృధా చేయకండి. అయితే అనుకోని ఖర్చులు వచ్చి పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమంతుడిని ఆరాధించండి. ఆ శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మ వారిని మీరు భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీకు తోచినంతలో దాన ధర్మాలు చేయండి. గోమాతను సేవించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో నవంబర్ 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.